రామయ్య ఒక రైతు. భార్యా పిల్లలతో ఒక చిన్న గిల్లులో ఉండేవాడు. తన భూమిని ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పొలం పనులు చూసుకునేవాడు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు శ్రమించేవాడు. తన పంటలే తన గర్వం. పండిన పంటలో కొంత కారి వారికి పంచేవాడు. ఇతరులకు సహాయం చేయడంలో రామయ్య నమ్మకం ఉంచేవాడు. అందరూ అతన్ని గౌరవించేవారు. ఒక సంవత్సరం వర్షాకాలం లేదు. ఆకాశంలో మేఘమాలు కనిపించలేదు. వర్షం పడేలా లేదు. నేల ఎండిపోసాగింది. రామయ్య పంటలు వాడిపోసాగాయి. ఆకులు పసుపు రంగులోకి మారాయి. చెట్లకు కాయలు కావు. రోజులు గడిచే కొద్దీ రామయ్య బాట పెరిగింది. ఆరి జనాలకు కూడా చింత. బావులు ఎండిపోసాగాయి. తిండి నీటికు కరువు వచ్చింది. అందరూ ఆజ్ కోల్పోయారు. రామయ్య ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొత్త బావులు తావించాడు. ఉన్న కొద్ది నీరెట్లతో పంటకు నిండు పోశాడు. కానీ ప్రయోజనం లేదు. ఒకరోజు రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. బయటకు వెళ్లి ఆకాశం వైపు చూశాడు. నక్షత్రాలు మెరుస్తున్నాయి, కానీ మేళలు లేవు. రామయ్య కళ్ళు మూసుకుని ప్రార్థించడం మొదలు పెట్టాడు. దేవుడికి వర్షం కోసం ప్రార్థించాడు. తన పంటలకు ప్రార్థించాడు. తన యారి కోసం ప్రార్థించాడు. రామయ్య కట్ట నుండి నీళ్లు కారాయి. ఇంత నిస్సహాయంగా ఎప్పుడూ అనిపించలేదు. శ్రమ మీద నమ్మకం ఉంచేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఒక అద్భుతం కావాలి. మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. వాపనే అసమించు. దేవుడు తెరిది చూపిపోయాడని నమ్మాడు. ఆ రాత్రి రామయ్యకు ఒక కల వచ్చింది. తెల్లని పొడవాటి గడ్డంతో ఒక ముసలివాడు కనిపించాడు. ఆ ముసలివాడు అతని వైపు చూసి నవ్వాడు. రామయ్య, ఆచుకోల్పోవద్దు. నీ నమ్మకమే నీకు దారి చూపిస్తుంది అని ప్రశాంతంగా చెప్పాడు. రామయ్యకు అర్థం కాలేదు. నేను ఏం చేయాలి అని అడిగాడు. ముసలివాడు తూర్పు వైపు చూపించాడు. నది దాటి ఉన్న పురాతన శిథిలాల దగ్గరకు వెళ్ళు. అక్కడ నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పాడు. రామయ్య ఉలిక్కిపడి లేచాడు. ముసలివాడి మాటలు ఇంకా అతని చెవులు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో అతనికి అర్థమైంది. అప్పుడు అతని శుకలాను వెతకాలి. రామయ్య వెంటనే ప్రయాణం మొదలు పెట్టాడు. నది దాటి శిథిలాల దగ్గరకు వెళ్లాడు. అవి తీగలతో, పాకుడు మొక్కలతో నిండి ఉన్నాయి. చుట్టూ చూసి ఒక చిన్న దారి కనుక్కున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే ఒక గదిలో పాత చుట్టలు ఉన్నాయి. రామయ్య జాగ్రత్తగా ఒక చుట్టను తీసుకున్నాడు. దాన్ని విప్పి చదవడం మొదలు పెట్టాడు. అది ప్రాచీన వ్యవసాయ పద్ధతుల గురించి. నీటిని ఆదా చేసి కరువు సమయంలో పంటలు పండించే పద్ధతులు. రామయ్య చాలా రోజులు ఆ చుట్టలను చదివాడు. వర్షపు నీటిని సేకరించడం, కరువును తట్టుకునే పంటలు, సహజ ఎరువుల గురించి నేర్చుకున్నాడు. అతనిలో ఆశ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయండి.